తమిళనాడులో వాహనాల తనిఖీ ముమ్మరమైంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో కోడ్ కూడా అమల్లోకి వచ్చింది. దీంతో పోలీసులు యాక్టివ్ అయ్యారు. లెక్కాపత్రం లేని నగదుపై తమిళనాడు పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇదిలా ఉంటే చెన్నై, కోయంబత్తూరులో పెద్ద ఎత్తున నగదు దొరికినట్టుగా సమాచారం. షెడ్యూల్ విడుదల కావడంతో తమిళనాడులో పోలీసులు యాక్టివ్ అయ్యారు. సహజంగా ఎన్నికలకు డబ్బుకు అవినాభావ సంబంధం ఉంటుంది. ఎన్నికల సమయంలో డబ్బే కీలక పాత్ర పోషిస్తుంది అన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళనాడు పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా వాహన తనిఖీ కొనసాగుతోంది. కాగా తమిళనాడు రాజధాని అయిన చెన్నైలో పోలీసులు పెద్ద ఎత్తున వాహన తనిఖీ చేపట్టారు. అనుమానం వచ్చిన వెంటనే సదరు వాహనాలు ఆపేస్తున్నారు. పూర్తిగా సోదాలు చేస్తున్నారు. అంతా ఓకే అనుకుంటేనే వాహనాలు వెళ్లేందుకు అనుమతిస్తున్నారు. కాగా చెన్నైలో వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు ఫ్యూజులు ఎగిరిపోయాయి. భారీ ఎత్తున సొమ్ము దొరికింది. సదరు సొమ్ముకు ఎలాంటి లెక్కాపత్రం లేదు. ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకే సదరు డబ్బు వేరే ప్రాంతాలు తరలిస్తున్నట్టుగా ప్రాథమిక సమాచారం. పెరంబలూరు ప్రాంతంలో జరిగిన తనిఖీల్లో ఈ సొమ్ము దొరికింది. సరైన పత్రాలు లేని లక్షలాది రూపాయలు స్వాధీనం చేస్తున్నారు పోలీసులు. అలాగే తిరుప్పూరు ప్రాంతంలో పోలీసులు పెద్ద ఎత్తున సోదాలు జరిపారు. తిరుప్పూరులో భారీ మొత్తంలో నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 41 లక్షల రూపాయలకు పైగా లెక్కాపత్రలేని నగదు దొరికినట్టుగా పోలీసులు వెల్లడించారు. తిరుప్పూరు ప్రాంతంలో 2 వేరువేరు చోట్ల సదరు నగదు స్వాధీనం చేస్తున్నట్టుగా తెలిపారు పోలీసులు. కమర్షియల్ హబ్గా పేరొందిన కోయంబత్తూరులో పోలీసులు రంగంలోకి దిగారు. లెక్కాపత్రం లేని సొమ్ము పట్టుకునేందుకు ప్రత్యేకంగా ఫ్లయింగ్ స్క్వాడ్తో కొన్ని బృందాలు ఏర్పాటు చేస్తారు. కోయంబత్తూరుతో పాటుగా చుట్టుపక్కల అనేక ప్రాంతాల్లో ఈ ఫ్లయింగ్ స్క్వాడ్లు మెరుపు తనిఖీలు చేపట్టాయి. అనుమానం వచ్చిన ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు ఫ్లయింగ్ స్క్వాడ్ పోలీసులు. ఈ తనిఖీల్లో ఎంత మొత్తం దొరికిందనే విషయం తెలియలేదు. కాగా తమిళనాడు ఎన్నికలకు మరో నెలకు పైగా సమయం ఉంది. ఈ సమయంలో చాలా రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో నగదు దొరుకుతుందంటే ఎన్నికల నాటికి ధన ప్రవాహం ఏ మేరకు ఉంటుందనే ప్రశ్న తెరమీదకొస్తోంది. దీంతో రాబోయే రోజుల్లో వాహనాల తనిఖీ మరింత ముమ్మరం చేయాలని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. దీంతో తమిళనాడు వ్యాప్తంగా పొలిటికల్ పోస్టర్స్ తొలగించడం కూడా పోలీసులు ప్రారంభించారు. టెంకసి జిల్లాలో పొలిటికల్ పోస్టర్స్ తొలగింపు కార్యక్రమం జోరందుకుంది. కోడ్ నేపథ్యంలో నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న అన్ని కార్యకలాపాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఏది ఏమైనా తమిళనాడులో వాహన తనిఖీలు ముమ్మరమయ్యాయి.